హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి హ్యాండ్ పర్ఫెక్ట్ కటింగ్ అయితే చెప్తానమాట. ఎవరికైనా ఏ సైజ్ అయినా ఏ కొలతలైనా ఈజీగా కటింగ్ వేస్తారు. ఈ యొక్క ఫార్ములా తెలిస్తే ఈ ఫార్ములా ఏంటంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 6, 5.5 ఎంతైనా కావచ్చు. హ్యాండ్ పొడవు లూజ్ వచ్చేసి 6 ఎంతైనా కావచ్చు. మీరు ఎంతైనా లావుగా ఉన్న వాళ్ళకైనా సన్నంగా ఉన్న వాళ్ళకైనా. నడుము కొలత వచ్చేసి 32. మనకి మెయిన్ నడుము కొలత ఉంటే ఆ నడుము కొలతతో మనం హ్యాండ్ కటింగ్ వేసిన మెయిన్ పార్ట్ బ్యాక్ ఫ్రంట్ పార్ట్లు కటింగ్ వేసిన మనకి సైడ్ జాయింట్లు అనేది నీట్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి 6 అనుకున్నాను, లూజ్ వచ్చేసి 6, నడుము వచ్చేసి 32. 32 4 భాగాలుగా వేస్తే 8. ఆ 32 చంక, దాన్ని చంక భాగం అంటారనమాట. చంక భాగం అంటారు కదా. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 6. నా టేప్లో ఒకటి ఉండదు, అందుకని నేను కొలత కొంచెం కొలిచి పెట్టాను. 7 పెట్టాను. అంటే వీళ్ళకి 5.5 పెట్టినా సరిపోద్ది. ఒక 6 ఇంచు పెట్టేస్తే పై ఖర్చుకి సరిపోద్ది అనమాట. 7 పెట్టాను. అలాగే అదే 7 అటు కూడా డ్రా చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకోండి. ఇప్పుడు వాళ్ళకి చంక భాగం వచ్చేసి 8 కదా. 8వ నంబర్ మీద 8వ నంబర్ కాబట్టి 3.5 అనమాట. 7వ నంబర్ మీద వస్తే 3 పెట్టాలి, 6వ నంబర్ వస్తే 2.5 పెట్టాలి. చంక డౌన్. అర్థమైంది కదా. ఈ 3 కొలతలు చూడండి, అవి మనసులో పెట్టుకోండి. 8వ నంబర్ వస్తే 3.5, 7వ నంబర్ మీద వస్తే 3 పెట్టండి, 6వ నంబర్ మీద వస్తే 2.5, ఇంక 8.5, 9 వచ్చినా సరే 3.5, 3.30 సరిపోద్ది. ఇక హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 కదా. 6 దగ్గర ఒక డాట్ చేశాను. మనకు చంక నడుము ఎంత వచ్చింది? చంక 8 అంటే నడుము వచ్చేసి 32 కదా. ఆ 8 ఇలా క్రాస్గా పెట్టాలి. నేను 9 పెట్టానని మీరు 9, ఎందుకంటే నాది ఒకటి మైనస్ చేయాలి కదా, అందుకని 8 అనమాట. ఇప్పుడు ఆ డాట్ దగ్గర నుంచి ఈ చివరికి ఎంత వచ్చినా సరే మధ్యలో సెంటర్కి అయితే ఒక డాట్ అయితే వేసేయండి. స్ట్రైట్గా ఒక లైన్ గీసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ స్ట్రైట్గా లైన్ గీసి ఈ కర్వ్ దగ్గర 1.5 దగ్గర ఒక డాట్ అయితే చేయండి. 1.5 చేసి ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర 1 ఇంచ్ తీసుకోండి. 1 ఇంచ్ అనమాట షోల్డర్ జాయింట్. ఈ 1 ఇంచు ఈ సెంటర్ది ఈ 3 డాట్స్ కలుపుతూ ఒక కర్వ్, హ్యాండ్ కర్వ్ అయితే తీయాలి. మనకి కర్వ్లు అయితే తెలిసి ఉండాలన్నమాట. హ్యాండ్ కర్వ్ అని, చంక కర్వ్ అని, ఇలాంటి కర్వ్స్, నెక్ కర్వ్ అని, ఇలాంటివన్నీ మనం ముందు ప్రాక్టీస్ అయ్యి ఉంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. కటింగ్ వేసాను కదా, చిన్న టక్స్ చేయండి గుర్తు కోసం. అది షోల్డర్ జాయింట్ దగ్గర సెంటర్కి రావాలని. ఇప్పుడు మనం లూజ్ పెడతాం కదా హ్యాండ్ ఖర్చు వచ్చేసి 2 ఇంచులు సరిపోద్ది. క్లాత్ లేదు అనుకుంటే 1.5 ఇంచ్ అయితే పెట్టేయండి. ఇలాగ మనకి జాయింట్లు పడతాయి. ఇక మనం లైన్స్ ఇది వచ్చేసి ఇంకా క్రాస్ లైన్ అనమాట. అది వచ్చేసి నేను గోటు వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఒక 1/4 ఇంచ్ అయితే ఖర్చు అయితే పెట్టాను. లేదు తిరగదిద్దామన్నా 1/4 ఇంచ్ సరిపోద్ది. ఒకవేళ మడత వేయాలంటే మాత్రం 1 ఇంచ్ అయితే తీసేసుకోండి. మనం ఖర్చు కోసం పెట్టాం కాబట్టి చిన్న టక్ ఇచ్చేస్తే అదేంటి మనం గోటు కోసమని మనకు ఆనవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లోని చంక భాగంలోని లోతు తీయాలన్నమాట. లోతు తీయడం వల్ల ముడతలు రాకుండా ఉంటాయి. ఈ లోతు వచ్చేసి మనం ఇక్కడ 8 ఇంచ్ వరకు ఒక డాట్ పెట్టాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్కి అయితే ఒక డాట్ అయితే వేయండి. ఆ తర్వాత మనం షోల్డర్ దగ్గర 1 ఇంచ్ పెట్టాం కదా, ఆ 1 ఇంచ్ దగ్గర కూడా ఒక డాట్ వేసి అక్కడ నుండి మనం ఇక్కడ డాట్ పెట్టిన దగ్గరికి సెంటర్కి ఒక డాట్ అయితే చేసేయండి. ఇప్పుడు 3 గీతల దగ్గర మధ్యలో గీతకు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు అయితే మీరు లోతు తీయండి. 1/2 ఇంచ్కి ఎక్కువ పెట్టొద్దు, 3/4 ఇంచ్ అలా పెట్టొద్దు. 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇదిగోండి 1/2 ఇంచ్ దగ్గర ఒక గీత గీసేసి ఈ 3 చుక్కలు కలపాలన్నమాట. ఒక కర్వ్ షేప్లోని స్ట్రైట్గా రాకూడదు, కర్వ్గా రావాలన్నమాట. మీరు ఈ కర్వ్స్ అనేది మీరు ప్రాక్టీస్ అవ్వాలి. అవితే మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుంది. అయిపోయింది. ఇప్పుడు చంక లోతు కూడా తీసేసాం కదా. ఇంకా హ్యాండ్ కటింగ్ ఇదేనండి. కుట్టేటప్పుడు మనకు గుర్తుగా ఉండటానికి, అంటే ఫ్రంట్ భాగాలకు రావాలని చిన్న టక్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇదండి హ్యాండ్ కటింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.